మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు జమ్మికుంట నాయకులు ఘనంగా నిర్వహించారు. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను దేశిని కోటి ఆధ్వర్యంలోని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. దేవాలయంలో నిరుపేదలకు నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దేశిని కోటి నాయకులు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యుఐ నాయకుల నుండి మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు. బీసీ రిజర్వేషన్ల కోసం కీలక పాత్ర పోషిస్తున్న పొన్నం ప్రభాకర్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మరెన్నో కీలకమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్న ఓకే అన్న ఇద్దరు పెట్టండి అన్న రైస్ ఇద్దరు పెట్టండి రైస్ ఇద్దరు పెట్టండి రావాలను రమేష్ నువ్వు ఒక ప్లేట్ తీసుకో. మా ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినం సందర్భంగా జమ్మికుంట బొమ్మలగుడిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరం శివాలయంలో మరి తన జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కూడా కడియడం జరిగింది. మరి పొన్నం ప్రభాకర్ అన్న ఆనాడు ఈ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు మనకెన్నో పనులు చేసిండు. ముఖ్యంగా ఈ తెలంగాణ అంశంపై ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు పార్లమెంటులో కొట్లాడిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరి అది పొన్నం ప్రభాకర్ అనే. ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టుతున్న సందర్భంలో మరి తనపై పెప్పర్ స్ప్రే దాడి కూడా జరగడం జరిగింది. మరి ఆ తెలంగాణ ఉద్యమం కోసం అందరి ఎంపీలను ఏకతాటిపై తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అంటే పొన్నం ప్రభాకర్ అన్న కృషి ఎంతగానో ఉందని చెప్పక తప్పదు. మరి ఇలా హుస్నాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్ర మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ మరి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమై ఇవాళ 42% రాజకీయంగా కావచ్చు, చదువురీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు ఇవాళ 42%కి తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి అంటే అది కేవలం మరి ప్రభాకర్ అని చెప్పక తప్పదు. మరి ఏదైనా తనకు అవకాశం వచ్చిందంటే ఈ ప్రజల ఆకాంక్షను మీదేసుకొని ఆ ఉద్యమాన్ని అయితేనేమి, రిజర్వేషన్లు అయితేనేమి, దేనికోసమైనా కూడా ప్రజల ఆకాంక్షను ఎత్తుకొని పనిచేసేది ఉన్నారంటే మరి పొన్నం ప్రభాకర్ అని చెప్పక తప్పదు. మరి ఆయన జన్మదిన వేడుకలను ఈ ప్రాంతంలో మరి మా పట్టణ కాంగ్రెస్ కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ కావచ్చు, ఎక్కడికక్కడ ఇల్లంతకుంట మండలంలో కావచ్చు, వేనంకల కావచ్చు, జమ్మికుంట టౌన్లో కావచ్చు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు సైన్యమై మరి ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు చల్లగా ఉండి రానున్న రోజుల్లో ఇంకా కీలకమైన పదవులు పొందాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, ఆ శివుని ఆశీర్వాదం ఉండాలని
ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియ